బంగారం ధరలు మండిపోతున్నాయి. రోజు రోజుకు అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,50,000కు చేరువైంది. హైదరాబాద్ లో తులం బంగారం ధర 1,44,880 రూపాయలుగా ఉంది. అటు 21 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,34,160 రూపాయలకు చేరింది. ఇక కిలో వెండి ధర ఏకంగా 2.5 లక్షలు దాటింది. హైదరాబాద్ లో ప్రస్తుతం కిలో ధర 2,63,600 రూపాయలుగా ఉంది. దీంతో సామాన్యుడు గ్రాము బంగారం వెండి కొనాలంటేనే భయపడిపోతున్నారు. రైట్, అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. ఇక సామాన్యులు కొనే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. మరిన్ని వివరాలు అందించేందుకు బిజినెస్ ఎనలిస్ట్ మూర్తి నాయుడు గారు మనతో పాటు ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఇక బంగారం అయితే సామాన్యుడికి అందనంత చేరువలో ఉందని అనుకోవాలి. ఎక్కడ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే గోల్డ్ కి ఏదైతే ఇంటర్నేషనల్ డిమాండ్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా లాస్ట్ 1979 తర్వాత అంత హెవీగా పెరిగింది 2025 లో సుమారుగా 75% వరకు కూడా హైక్ అయింది. అట్ ద సేమ్ టైం సిల్వర్ అయితే మాత్రం 150% హైక్ అయింది. ఇంటర్నేషనల్ డిమాండ్ సిల్వర్ కి ఏదైతే ఇంటర్నేషనల్ గా ప్లస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో దాని యొక్క యూసేజ్ ఏదైతే సోలార్ ప్యానల్స్ దగ్గర నుంచి సెల్ ఫోన్ తయారు చేస్తూ దాని వరకు కూడా ప్రతి దాంట్లో కూడా సిల్వర్ యూసేజ్, సిల్వర్ ప్రీషియస్ మెటల్ అట్ ద సేమ్ టైమ్ బేస్ మెటల్ కూడా అవటం వల్ల సిల్వర్ యూసేజ్ ఎక్కువ ఉండటం వల్ల ఇంటర్నేషనల్ గా డిమాండ్ ఎక్కువ ఉండటం వల్ల 140% వరకు కూడా పెరగడం జరిగింది. అంటే గత 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా ఎప్పుడు చూడగా ఊహించిన విధంగా పెరిగింది. అట్ ద సేమ్ టైం గోల్డ్ విషయంలో అందరూ కూడా ఇంకా ఏదైనా తగ్గే అవకాశం ఉందా అనుకుంటా ఉంటారు. కానీ తగ్గినా కూడా తాత్కాలికమే తప్ప మార్కెట్ లో మాత్రం డిమాండ్ అయితే మాత్రం ఇంకా ఎక్కువగానే ఉంది. కాబట్టి ఒకవేళ ఏదైనా లాస్ట్ వీక్ ఒక కరెక్షన్ జరిగింది, కరెక్షన్ జరిగినా అది రికవర్ అవడానికి ఒక 4-5 days లో ఒక 6 to 8 సెషన్స్ లో మళ్ళీ రికవర్ అయ్యి దాన్ని మళ్ళీ క్రాస్ చేసుకునే మళ్ళీ వెళ్తుంది. కాబట్టి ఏంటంటే ఇన్వెస్టర్స్ గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే సిప్ మోడల్లో ప్రతి ఇన్వెస్టర్స్ ప్రతి నెల మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్టుగా సిప్ మోడల్లో ప్రతి నెల కూడా ఎంతో కొంత ఫిజికల్ గా గోల్డ్ కొనుక్కుంటా ఉంటే దాని మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. లేకపోతే రెగ్యులర్ గా గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, ఆ గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా ఇన్వెస్ట్ చేసుకున్నా సరే మార్కెట్ లో మంచి లాభాలు తీసుకునే అవకాశం ఉంటుంది. తగ్గడం అన్నది అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. మార్కెట్ లో కొంచెం తగ్గుముఖం పట్టినప్పుడు కూడా అది తాత్కాలిక మాత్రమే. మళ్ళీ ఇంటర్నేషనల్ గా ఉన్న డిమాండ్ ప్రకారమే మార్కెట్ లో ఇది కూడా ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది మేడం. రైట్, థ్యాంక్ యూ సార్.